కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరు కొంతకాలంగా వివాదాస్పదంగా మారింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి జీహుజుర్ అంటున్నాయని ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడానికి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అంటూ నిష్పాక్షికతకు మారుపేరుగా ఉండాల్సిన అత్యున్నత నేర విచారణ సంస్థల పనితీరు ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలో అత్యున్నత నేర విచారణ సంస్థలైన సిబిఐ, ఈడీల గురించి గతంలో ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. పెద్ద పెద్ద ఆర్థిక నేరాల్లో ఎవరైనా చిక్కుకుంటే వారిపై విచారణకు పరిమితమయ్యేవి కేంద్ర దర్యాప్తు సంస్థలు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు సంబంధించిన వార్తలు కూడా మీడియాలో పెద్దగా కనిపించేవి కావు. అయితే 2014లో కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సిబిఐ, ఈడీ తరచూ వార్తల్లోకొస్తున్నాయి, హాట్ టాపిక్లుగా మారుతున్నాయి. తర్వాత దేశ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీయేతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులపై కేసుల నమోదు ప్రక్రియ ఒక్కసారిగా ప్రారంభమైంది. కేసులంటే అలా ఇలా కాదు, చాలా పెద్ద పెద్ద కేసులు. అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్కమ్ ట్యాక్స్, నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వంటివి రంగంలోకి దిగుతున్నాయి. ఆయా నాయకుల నివాసాల్లో, వారికి సంబంధించిన వ్యాపార సంస్థల్లో ఎడాపెడా తనిఖీలు, సోదాలు చేపడుతున్నాయి. ఏ చిన్నపాటి ఆధారం దొరికినా జైలుకు పంపడానికి కూడా వెనుకాడ్డం లేదు. అకస్మాత్తుగా బీజేపీయేతర రాజకీయ ప్రముఖులకు సంబంధించిన కార్పొరేట్ ఆఫీసులపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లుంటాయి. ప్రతిపక్షాల నేతల నివాసాల్లో ఈడీ దాడులు జరుగుతుంటాయి. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలపై దర్యాప్తు సంస్థలు ఇలా ఉన్నట్టుండి రెచ్చిపోవడం వెనుక రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలొస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు సర్కార్ చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దేశ రాజకీయాల్లో బీజేపీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటంతటి రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 7 ఏళ్ల నాటి ఒక కేసును అడ్డం పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలున్నాయి. చివరకు సత్యేంద్ర జైన్ జైలుకు పోయేంత వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిద్రపోలేదన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆరోపణ. జైలుకు వెళ్లడంతో నైతిక విలువలకు కట్టుబడి మంత్రి పదవికి సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. తాను విలువలకు కట్టుబడ్డ రాజకీయ నేతనని నిరూపించుకున్నారు. మహారాష్ట్రలోనూ రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కత్తి దూసిందన్నది మరో ఆరోపణ. అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్ ఇద్దరూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు. కేసులను అడ్డం పెట్టుకుని వీరిద్దరినీ దర్యాప్తు సంస్థలు జైలుకు పంపాయని ఎన్సీపీ నేతలు గతంలో ఆరోపించారు. 4 ఏళ్ల కిందటి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఒక దశలో కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయి. కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికే బంగారం స్మగ్లింగ్ కేసుపై కేంద్రం దృష్టి పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్పై ఢిల్లీ మంత్రి అతీషీ తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ స్వతంత్ర వ్యవస్థ కాదన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఒక ఆయుధమని అతీషీ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందని ఆమె ఘాటు విమర్శలు చేశారు. भारत के लोकतंत्र के इतिहास में ये पहली बार हुआ है कि एक सिटिंग चीफ मिनिस्टर को केंद्र सरकार द्वारा गिरफ्तार किया गया है। ये भारत के लोकतंत्र के इतिहास में पहली बार हुआ है कि लोकसभा की चुनाव की घोषणा के बाद एक नेशनल पार्टी के नेशनल कन्वीनर को गिरफ्तार किया गया है। ये बिल्कुल साफ है कि अरविंद केजरीवाल जी की गिरफ्तारी भारतीय जनता पार्टी की एक राजनीतिक साजिश है। ईडी का उपयोग करके
एक विपक्षी दल के राष्ट्रीय नेता को गिरफ्तार करना, एक ऐसे केस में जिसमें 2 साल की इन्वेस्टिगेशन के बाद भी 1 रुपए की भी रिकवरी ऑफ प्रोसीड्स ऑफ क्राइम नहीं हुई है, एक ऐसे केस में गिरफ्तार करना जहां पर आज तक ईडी कोर्ट्स के सामने कोई भी सबूत नहीं रख पाई है, सिर्फ और सिर्फ ये दिखाता है कि ये भारतीय जनता पार्टी का डर है, ये प्रधानमंत्री नरेंद्र మోదీ जी का डर है। కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై కిందటేడాది ఏప్రిల్ నెలలో ప్రతిపక్షాలు ఒకే వేదిక మీదకొచ్చాయి. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి దేశంలోని 9 ప్రతిపక్ష పార్టీలు కిందటి నెలలో సంయుక్తంగా లేఖ రాశాయి. ప్రతిపక్ష నేతలను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్న తీరు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించాయి. దేశ రాజకీయాల్లో దర్యాప్తు సంస్థల తీరు ఇటీవలి కాలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలపై దర్యాప్తు సంస్థల సాయంతో కేంద్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక దశలో సీబీఐను పంజరంలో చిలుక అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కామెంట్ ఒక్క సీబీఐకే పరిమితం కాదు. ఈడీ సహా అన్ని దర్యాప్తు సంస్థలకు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్య వర్తిస్తుంది. ఇవన్నీ కేవలం అపవాదులేనని నిరూపించుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపైనే ఉంది. పారదర్శక పనితీరుతోనే దర్యాప్తు సంస్థలు మునుపటి గౌరవాన్ని సాధించుకోగలవు.